ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. బాడీకి బ్లడ్ కావాలి, మనిషికి ఫుడ్ కావాలి. బ్లడ్ కావాలంటే ఫ్రూట్స్ తినాలి, రుచి కావాలంటే మంచి టేస్టీ ఫుడ్ తినాలి. టేస్టీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందండి? ప్రతిరోజు ఎంత రుచికరమైన రోటి పచ్చళ్ళు చేస్తున్న చట్పట్లోనే. మరి ఈరోజు చట్పట్లో ఇంకా వెరైటీ టేస్టీగా ఉండే అటుకుల వడియాలు తయారు చేయబోతున్నాం. ఈ తయారు చేసి చూపించడానికి మన ఎక్స్పర్ట్ పద్మ గారు రెడీగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. సో ఈ రోజు వెరైటీగా మనం చట్పట్లో అటుకులు వడియాలు చేస్తాం. అంటే అటుకులు మామూలుగా వేయించినవి లేకపోతే నానబెట్టినవి ఇట్లా ఉంటాయి కదా, మనం ఎలా చేస్తున్నాం? అది అంటే మామూలుగా మనం మిక్చర్ చేసుకుంటాం కదా, ఆ అటుకులు అనమాట. ఆ అటుకుల్ని నానబెట్టుకోవాలి. ఓ అవునా, ఇలా నానబెట్టాలి. ఒక 10-15 మినిట్స్ వాటర్ వేసి పెట్టేస్తే సాఫ్ట్ గా అవుతాయి. అయినా నాకు వడియాలు అనేప్పటికీ హడావుడి ఎక్కువైపోయి అసలు మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అడగట్లేదు. ముందుగా అటుకుల వడియాలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాం. అలాగే. అటుకుల వడియాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన అటుకులు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, నూనె, నువ్వులు, జీలకర్ర. సో పద్మ గారు, మీరు అన్నట్టు ముందుగా అటుకుల్ని నానబెట్టారా? ఎంతసేపు ముందు నానబెట్టాలి? ఒక 15-20 మినిట్స్ అంతేనా? అంటే వడియాలంటే అందరూ పిండి నానబెట్టుకోవాలి, ఉడకబెట్టాలి, అది చల్లారాలి, ఆ తర్వాత వడియాలు పెట్టుకోవాలి. పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. ఇదేం లేదనమాట. ఇప్పుడు మనం ఈ క్షణంలో అనుకుంటే అలా చేసేసుకోవచ్చు. ఓ చాలా ఈజీ. అయితే ఒక 15 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ లో మనము ఇన్ని వడియాల్లాగా పెట్టేసుకోవచ్చు అనమాట. ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది కూడా మనకి ఈ సమ్మర్ లో ఏంటంటే మార్నింగ్ పెట్టగానే ఈవినింగ్ ఎండిపోతాయి. ఓకే, ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట. సో అయితే మరి ముందుగా పిండి కలిపేస్తారా? ఇప్పుడు ఇవి నానబెట్టిన అటుకులు. అంటే మరీ మీరు అంటే అంత వాటర్ గా ఏం నానపెట్టలేదు కదా? అంటే మనం మళ్ళీ జంతికల్లాగా ఉతుకోవచ్చు, ఇది వడియాల్లాగా పెట్టుకోవచ్చు. మనకి ఇష్టం అనమాట. ఏ విధంగా కావాలనుకుంటే ప్రొసీజర్ ఆ విధంగా చేసుకోవచ్చు. మురుకులు దాంట్లో వేసి ఒత్తితే మనకి మురుకుల్లాగా అదొక స్టైల్, లేదంటే ఇలా ముద్దల్లాగా అదొక స్టైల్. పచ్చిమిర్చి పేస్ట్ అంతే. మనం పచ్చిమిర్చిలో ఏం వేయలేదు కదా? ఇందులో ఏం వేయలేదు, ఉత్తి పచ్చిమిర్చి పేస్ట్. అంటే ఇది అటుకులు చప్పగా ఉంటాయి కాబట్టి కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. ఓకే. ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పడుతుంది సాల్ట్, ఎందుకంటే అటుకులలో ఉంటుంది, ఉప్పు ఉంటుంది కదా. నువ్వులు. నువ్వులు. అలాగే జీలకర్ర. ఓకే. మెత్తగా అవ్వాలి కాబట్టి చేతితో నలుపుతూ పిండిలాగా కలిపేసేయాలి. లేదంటే మిక్సీ జార్ లో కూడా వేసుకోవచ్చు. ఇలా ఓపిక లేదు అనుకున్న వాళ్ళు మిక్సీ జార్ లో కూడా వేసుకోవచ్చు, కానీ అవసరం లేదు. అంత మెత్తగా అవసరం లేదా? అంటే ఇలా మనం చేతితో కలిపేసుకోవచ్చు. ఓకే. ఏంటంటే పచ్చిమిర్చి మనం ముందే అటుకులు నానపెట్టేసుకున్నాం అనుకోండి, పచ్చిమిర్చి మిక్సీలో వేసినప్పుడు అలాగే అటుకులు కూడా ఒకసారి అయిపోతుంది. అయితే వేసి తీసిన తర్వాత నువ్వులు జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది. వేసి తీసాక నువ్వులు జీలకర్ర వేసుకోవాలి. అవి అందులో వేస్తే మళ్ళీ పొడిలా అయిపోతాయి. బాగుండదు ఇది. ఇలా అసలు మీకు చేత్తోనే నలిగిపోయింది, పిండిలాగా అయిపోతుంది. అందుకే దాంట్లో అవసరం లేదు, చేత్తో పిసికేసుకోవచ్చు అన్నమాట. ఓకే. మనకి చెప్తే గానీ అటుకులు వడియాలని తెలీదు. ఏదో కష్టపడి పాపం ఉడకబెట్టి నానబెట్టి రుబ్బుకొని ఇలా చేశారేమో అని అనుకుంటారు అనమాట. చాలా ఈజీ ప్రొసీజర్. ఈ మధ్య అసలు ఎవరు చేయలేక అమ్మో ఎక్కడ మనం చేస్తాంలే అని షాప్ లో వెళ్ళిపోయి రెడీమేడ్ తెచ్చేసుకుంటున్నారు. ఇది చాలా ఈజీ, ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, చాలా టేస్టీగా ఉంటాయి. చాలా టేస్టీ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దీన్ని వడియాల్లాగా పెడుతున్నామా లేకపోతే చక్రాల్లాగా వత్తుదామా? ఓకే. ఇప్పుడు వడియాల్లాగా పెట్టుకోవాలనంటే మనం ఇందులో పాలకూర యాడ్ చేసుకోవచ్చు, బెండకాయ ముక్కలు యాడ్ చేసుకోవచ్చు, టమాటా ముక్కలు యాడ్ చేసుకోవచ్చు, దొండకాయ ముక్కలు యాడ్ చేసుకోవచ్చు. బాగుంటది. సపరేట్ గా అనమాట. ఏ వెజిటబుల్ కి ఆ వెజిటబుల్ కొంచెం కలిపేసి పార్ట్ గా మనం అలా పెట్టేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇదేంటంటే మనకి ఒత్తి మురుకులు దాంట్లో వేసేసి మనం ఒత్తి ఎండ పెట్టేసుకుంటాం కదా, అవి జంతికల్లాగా వస్తాయి. ఇదొక స్టైల్. అంటే వడియాలంటే మనం చాలా వెరైటీస్ పెట్టుకుంటాము. అవును. అంటే జంతికలు కూడా మనకి మురుకుల్లాగా వడియాల్లాగా, జంతికల వడియాలు బియ్యం పిండితో కూడా, రవ్వతోటి బియ్యం పిండితో వాటితో కూడా పెట్టుకోవచ్చు. సో ఇది మనకి హోల్ పెద్దగా ఉండాలి. చాలా ఈజీ. మీ పిండి కూడా నిమిషంలో కలిపారు. తర్వాత దాన్ని మనం చక్రాలు ఒత్తుకునే దాంట్లో పెట్టాము.
ఇది కవర్ వేసి ఉన్న ప్లేట్ కవర్ వేయమంటారా మన క్లాత్ మీద కాకుండా? కవర్ వేస్తే త్వరగా మనకి క్లాత్ అయితే అతుక్కుంటాయి. సో కవర్ ఏదైనా మంచి కవర్ చూసుకొని ఇలా మనకి ఏంటంటే ఇట్లా కవర్స్ పెద్ద పెద్ద ప్లేట్లలో 2-3 ప్లేట్లలో పెట్టేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. అందులో ఎండలో పెట్టేసి తెచ్చుకోవచ్చు, సోఫాలో కూర్చొని ఒత్తేసుకోవచ్చు, ఎండలో పెట్టేసి రావచ్చు. మామూలుగా అన్ని వడియాలు ఏంటంటే మనం ఎర్లీ మార్నింగ్ పెట్టేసుకొని రావాలి, ఎండ రాకముందే పెట్టుకోవాలని. ఇది అలా కాదనమాట, హాయిగా ఇంట్లో కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని ఒత్తుకొని తర్వాత ఎండలో పెట్టేసుకోవచ్చు అనమాట. తయారు చేయడంలో కూడా మీరు ఎన్ని ఫెసిలిటీస్ చూపిస్తున్నారు, హాయిగా కష్టపడకుండా మళ్ళీ మనకి ట్రెడిషనల్ అనమాట, వడియాలు మనం చేసుకున్నాము అనే ఫీలింగ్ ఉంటుంది. అంతేనా? ఇప్పుడు ఇది ఎండలో పెట్టేస్తే అలా అవుతుంది. పద్మ గారు, ఇప్పుడు ఇలా ఒత్తుకున్న మురుకులు మనం ఎన్ని రోజులు ఇంట్లో పెట్టాలి? మనకి సమ్మర్ లో 1 రోజు చాలు. సమ్మర్ లో 1 రోజు తొందరగా ఎండిపోతాయి. ఎందుకంటే మన ఇదేమి ఉడకపెట్టింది కాదు కదా, ఉడకపెట్టినవి ఇలా రుబ్బుకున్నవి అయితే మనకు అలా వచ్చేస్తుంది అనమాట. మంచి కారం వాసన, జీలకర్ర నువ్వులు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఇంత ఈజీయా? చాలా ఈజీ. అటుకులు వడియాలు నిమిషాలు ఇలా చిటికేసే లోపు రెడీ అయిపోతున్నాయి. అంటే అది ఎండటం కూడా మంచి ఎండలు అయితే మార్నింగ్ పెడితే ఆఫ్టర్నూన్ కే ఎండిపోతాయి, ఈవినింగ్ దాకా కూడా అవసరం లేదనమాట ఎండలు అయితే. ఇలా ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న ప్లేట్ ని తీసుకెళ్లి ఒక 1 డే అంతా బాగా మంచి ఎండలో పెట్టేస్తే అటుకుల వడియాలు రెడీ అవుతాయి. మరి నేను టేస్ట్ చూడాలి, ఎలా ఉంటాయో తెలియాలి కదా, నాకన్నా ముందు ముందు చేసి పెట్టేసి మనకి ఏంటంటే మన అందరికి మన ప్రేక్షకులు చూడటానికి కావాలి కదా, వేగిన తర్వాత ఎలా ఉంటాయి, అవి తింటే టేస్ట్ ఎలా ఉంటాయి అది కూడా మనం చెప్పాలి కదా, అందుకని అది ముందు ప్రిపేర్ చేసేసాను. పద్మ గారు, అటుకులు వడియాలు మనం పిండి కలిపేసాము, వడియాల్లాగా చక్రాల్లాగా ఒత్తాము మన స్టైల్లో. మీరు చెప్పినట్టు ఎవరికి ఇష్టమైన స్టైల్లో వాళ్ళు పెట్టుకోవచ్చు. మనమైతే ఇలా పెట్టాము. ఆల్రెడీ మీరు మరి ఈ ప్రిపేర్ అయిపోయింది, మరి దీని తర్వాత దీన్ని నేను టేస్ట్ చూడాలంటే ఎలా? నేను ప్రిపేర్ చేశాను. ఎండిపోయాక ఇలా వస్తాయి అనమాట. 1 డే ఎండలో బాగా ఎండ పెట్టిన తర్వాత చూసారు కదా, నా చేతిలో అటుకులు వడియాలు రెడీగా ఉన్నాయి. ఇలా చక్కగా చక్రాల్లాగా రెడీగా ఉన్నాయి అనమాట. సో సింపుల్. వీటిని ఇప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయటమే. అంతేగా? ఓకే, మరి నేను ఆయిల్ పెట్టేస్తాను. ఆయిల్ వేసుకుందాం. ఓకే. కానీ ఇప్పుడు సమ్మర్ మనకి రెడీ అయిపోతుంది, ఆల్మోస్ట్ ఎండలు బాగా వచ్చేస్తున్నాయి కాబట్టి సమ్మర్లో చేసుకోవాల్సిన రెసిపీస్ అన్ని పనులన్నీ చక్క చేసేసుకుంటే ఓ పని అయిపోతే నిల్వ పచ్చళ్ళు పట్టేస్తారు ఇప్పుడు బాగా. అలానే ఈ వడియాలు, అప్పడాలు, అప్పడపూలు అన్ని రెడీ చేస్తాం. ఈ రోజు మనం చక్కగా స్పెషల్ వడియాలు చేసాం, అటుకుల వడియాలు. కానీ చాలా ఈజీగా చేస్తారు పద్మ గారు మీరు. అది నేను చెప్పాను కదా, మనకి ఎన్ని ఫ్లేవర్స్ లో కావాలంటే అన్ని పెట్టేసుకోవచ్చు అనమాట. అది ఇన్స్టెంట్ వడియాలని కూడా అనొచ్చు. ఇన్స్టెంట్ గా ఏంటంటే 1 రోజులో ఎండిపోతాయి. మనం ఎవరైనా పెట్టేసుకోవచ్చు. ఎంత ఓపిక లేని వాళ్ళు కూడా ఏంటంటే అబ్బా వడియాలా భయపడిపోతుంటారు అనమాట. ఏంటంటే కొన్ని మల్లెపూ వడియాలు అలాంటివి కొన్ని రుబ్బుకోవటము, వాటిని ఉడకబెట్టుకోవడము, అది ఆ కన్సిస్టెన్సీ కరెక్ట్ గా రావాలి. అబ్బా కుదురుతుందో లేదో అని అనుకుంటారు. ఇలాంటివి అయితే ఈజీ, ఎవరైనా పెట్టేసుకోవచ్చు. ఎవరైనా పెట్టచ్చు. సో పద్మ గారు, ఆయిల్ వేడెక్కింది కదా, వేసేనా వడియాలు? ఇవి తీసాక వేద్దాం, ఇంకా కొంచెం హీట్ ఎక్కితే. ఆయిల్ హీట్ ఎక్కితే వెంటనే అయిపోద్ది, ఒక నిమిషంలో. కొంచెం ఎక్కువ వేస్తున్నా. వేసి ఈ వేగిపోయినట్టు కూడా ఊరికే తెలుస్తుంది, చక్కగా కలర్ వచ్చేస్తున్నాయి. మంచి కారం వాసన వస్తుంది వేగుతుంటే. ఇందులో నువ్వులు, జీలకర్ర, అంటే కారం కూడా కొంచెం ఎక్కువగా వేసాను, ఎందుకంటే ఇవి ఇలా కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటాయి. చప్పగా ఉంటాయి కదా అటుకులు. అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కారం అవసరం లేదనుకుంటే అలా ప్లెయిన్ గా వేసుకోవచ్చు. ప్లెయిన్ గా వేసేసుకుంటే ఉప్పు, నువ్వులు, జీలకర్ర వేసుకుంటే అవి ఇంకా తెల్లగా వస్తాయి. అంటే చిన్నపిల్లల వాళ్ళు ఉన్నప్పుడు పచ్చిమిరపకాయ అది వేసుకోపోయినా పర్లేదు కదా, కొంచెం ఉప్పు, నువ్వులు, జీలకర్ర వేస్తే చాలు. ఓకే. అవి ఇంకా తెల్లగా వస్తాయి. మనం ఇందులో పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం కలర్ వచ్చాయి కదా. ఉట్టిగా చేస్తే, ప్లెయిన్ గా చేస్తే
తెల్లగా వస్తాయి ఇంకా. మరి ఇప్పుడు మనకి రెడీ అయిపోయినాయి అటుకులు వడియాలు. వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ వడియాలు మాత్రం బాగా ఎండలో ఎండితేనే అవి వేగినప్పుడు మనకి కరకరలాడుతూ బాగుంటాయి కదా. ఇవి చూడటానికి ఎలా ఉన్నాయి, మనం ఇంట్లో మురుకులు అవి ఉన్నాయి అలా ఉంటది అనమాట. మనం ఇలా స్టోర్ చేసేసుకోవచ్చు, చేసి పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి అన్నంలోకి, పప్పు అన్నంలోకి, సాంబార్ అన్నంలోకి అలా టేస్టీగా ఉంటాయి అనమాట. ఈవినింగ్ స్నాక్స్ గా కూడా తినొచ్చు. అవును, చాలా బాగున్నాయి. ఇట్లా అంటే 5-10 నిమిషాల్లో రెడీ అయిపోయే అంటే అందరికి ఇష్టం. ఎందుకంటే మనకి టైం తక్కువ కాబట్టి జనరేషన్ లో ఇలా ప్లేన్ గా పెట్టేసుకొని దీని మీద ఉప్పు, కారం, చాట్ మసాలా అది వేసేసుకుంటే స్నాక్స్ లాగా కూడా తినొచ్చు ఈవినింగ్. సూపర్, టేస్ట్ చేయండి తప్పకుండా. నేను చూసేసి ఎలా ఉన్నాయో చెప్పేస్తాను మీ అందరికి. తింటూ ఉంటుంటే ప్లేట్ అంతా అలా తినేయచ్చు, ఆగబుద్ధి కావట్లేదు. ఎంత బాగున్నాయో, చక్కగా కారం కారంగా, నువ్వుల ఫ్లేవరు, జీలకర్ర ఫ్లేవరు. అసలు దీనికి మనం పేరు మార్చేయచ్చు అనిపిస్తుంది నాకు. చిటిక అటుకులు వడియాలు అలా. అసలు ఇలా వేసేలోపు ఇలా రెడీ అయిపోయిన ఎంత కారం కారంగా ఎంతో టేస్టీగా ఉన్నాయండి. అస్సలు మిస్ అవ్వద్దు. అటుకులు వడియాలు తప్పకుండా తయారు చేసి మీరు టేస్ట్ చేయండి. కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. అటుకులు వడియాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన అటుకులు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, నూనె, నువ్వులు, జీలకర్ర. అటుకులు వడియాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో నానబెట్టుకున్న అటుకులు, పచ్చిమిర్చి పేస్టు, సరిపడినంత ఉప్పు, నువ్వులు, జీలకర్ర వేసి మెత్తగా పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత ఇలా కలుపుకున్న అటుకుల పిండిని చక్రాల గిద్దల్లో పెట్టుకొని చక్రాల్లాగా ఒక ప్లేట్లోకి ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న వడియాల్ని ఎండలో ఒక 2 రోజుల పాటు బాగా ఎండబెట్టుకోవాలి. అంతే, ఇలా తయారైన అటుకులు వడియాల్ని ఒక బాండి పెట్టుకొని అందులో నూనె వేసి వేడి చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీ వేడి వేడిగా ఉన్న అటుకుల వడియాలు రెడీ. పద్మ గారు, ఈరోజు చట్పట్లో మీరు మా ప్రేక్షకులందరి కోసం చక్కగా సమ్మర్కి ఉపయోగపడే వడియాలు అన్ని ఇప్పుడు పెట్టుకుంటారు కాబట్టి ఇంకా ఈజీగా చక్కగా కష్టపడకుండా తయారు చేసుకునే అటుకుల వడియాలు చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కూడా మనకి ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసుకునే వడియాలు మనకి సమ్మర్ లో ప్రిపేర్ చేసి చూపించేద్దాం. ఇంకా చూపిస్తారు. మళ్ళీ థ్యాంక్స్ అండి. మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూస్తారు కదా ఈరోజు చట్పట్లో మేము తయారు చేసిన అటుకుల వడియాలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరందరూ తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేసేయండి. రేపు మరో సరికొత్త రెసిపీతో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్.